హలో కుషికేమ్ గేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనము 2012 డిఎల్ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ అయితే చూడబోతున్నాము. దానిలో పార్ట్ 2 చూడబోతున్నాం అనమాట. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ద వాన్ డెర్ వాల్స్ కాన్స్టెంట్ బి ఉంది కదా మనకి. వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని లైక్ రియల్ గ్యాసెస్కి అప్లై చేయాలంటే వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ యూస్ చేస్తాము. దానిలో ఏ అండ్ బి అనే రెండు టర్మ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాము, రెండు కాన్స్టెంట్స్. సో దానిలో బి అనే టర్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్రిటికల్ వాల్యూస్ ఆఫ్ అ గ్యాస్ కనుక ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఎలా చెప్పచ్చు అంటే VC/3 అని చెప్తామా, P ప్రెషర్ అండ్ వాల్యూమ్ మల్టిప్లికేషన్, క్రిటికల్ ప్రెషర్ క్రిటికల్ వాల్యూమ్ మల్టిప్లై చేస్తే వస్తుందని చెప్తామా, 3VC అని చెప్తామా, ఆర్ లైక్ 2VC అని చెప్తామా అనేది క్వశ్చన్ అనమాట. సో ఇది దీన్ని మనం కరెక్ట్గా చెప్పాలి అంటే కొంత డెరివేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. లెట్ us స్టార్ట్ డూ అవర్ డెరివేషన్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ అనేది మనం ఏం చెప్తున్నాం, ఫస్ట్ మనకి జనరల్గా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV = RT అని చెప్తాము, ఆర్ నంబర్ ఆఫ్ మోల్స్ కనుక ఉంటే NRT అని చెప్తాము. ఈ ఐడియల్ గ్యాస్ ఈ ఈక్వేషన్ అనేది ఓన్లీ ఐడియల్ గ్యాస్ అనేది ఫాలో అవుతుంది అట్ ఎనీ గివెన్ కండిషన్స్. కానీ రియల్ గ్యాసెస్ కనుక మనము ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కనుక అప్లై చేయాలి అంటే వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ అనేది మనం అప్లై చేస్తాం. అంటే ప్రెషర్ అనేది యాక్చువల్గా ఉన్న ప్రెషర్తో పాటు కొంత ఎక్స్ట్రా ప్రెషర్ అనేది ఉంటుంది. సో అది మనకు ప్రెషర్ రిలేటెడ్ టు ద వాల్యూమ్ అనేది టర్మ్స్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ వీకి కూడా మనము V-B అనేది చెప్తాము =RT అనమాట. ఈ ఈక్వేషన్ మనము వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ అంటాము. సో దీన్ని మనం కనుక సింప్లిఫై చేస్తే అంటే ఫర్దర్గా రీఅరేంజ్ చేస్తే మనము Pకి ఒక టర్మ్ అనేది తీసుకురావచ్చు. P = మనకు RT/V-B -A/V² అవుతుంది. సో నేను ఇదే ఈక్వేషన్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ నేను రీఅరేంజ్ చేసి రాశాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇది P ఉంది కాబట్టి నేను డెరివేటివ్ కనుక చేస్తే dP/dV కనుక నేను కన్సిడర్ చేస్తే దట్ షుడ్ బి ఈక్వల్ టు నాకు 0 అవుతుంది, ఎందుకంటే నాకు లెఫ్ట్ సైడ్లో ఓన్లీ P ఉంది కాబట్టి. సో నేను ఇప్పుడు చూస్తున్నా చూడండి, dP/dV ఆర్ dP/dV ఈక్వల్ టు కనుక నేను తీసుకుంటే RT, నేను డైరెక్ట్గా స్టెప్స్ రాసేస్తున్నాను, V-B² ప్లస్ 2A/V³ అనేది అయితే నాకు అవుతుంది, విచ్ విల్ బి ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా, సో దీన్ని కనుక నేను మళ్ళీ రీఅరేంజ్ చేస్తే నాకు ఇది =0 ఉంది కాబట్టి నేను దీన్ని కనుక రీఅరేంజ్ చేస్తే నాకేమవుతుంది, 2A/V³ = RT/V-B² అవుతుంది. నేను దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. సో మళ్ళీ ఈ ఈక్వేషన్ని నేను ఫర్దర్గా మళ్ళీ డిఫరెన్షియేషన్ కనుక చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ వీలో కనుక నేను మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే అంటే దీని నుంచి కనుక నేను ∂2P/V² కనుక నేను కన్సిడర్ చేస్తే అంటే దీన్ని మళ్ళీ వీతో కనుక నేను డిఫరెన్షియేట్ చేస్తే నాకు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, 2RT అనేది వస్తుంది. 2RT డివైడెడ్ బై V-B³ అనేది వస్తుంది, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ నాకు క్యూబ్ అనేది వస్తుంది. -2 ఉంది, ఇక్కడ పవర్లో 3 ఉంది కాబట్టి నాకు 6 వస్తుంది. 6A/V⁴ వస్తుంది అండ్ దట్ షుడ్ బి ఈక్వల్ టు 0. మనకి 0కి డిఫరెన్షియేట్ చేస్తే 0నే వస్తుంది కాబట్టి. సో కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది, 2A వాల్యూ అనేది మనకి ఇక్కడ ఉంది, 2A/V³ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి నేను ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అనమాట. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి, 2RT/V-B³ -6Aని నేను 3A/V³ రాసుకోవచ్చు. సో అంటే నాకేమవుతుంది, 3/V × RT/V-B² అవుతుంది. అవునా, సో దీన్ని కనుక నేను ఫర్దర్గా సింప్లిఫై చేస్తే నాకేమొస్తుంది చూడండి, దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత నాకు 3V దీన్ని నేను =0 తీసుకుంటున్నాను అనమాట. సో నాకు ఇది మొత్తం సింప్లిఫై చేస్తే 3V - 3B = 2V అనేది అయితే వస్తుంది. సింప్లిఫై చేసుకుని చూడండి, మనకి ఇలా వస్తుంది టర్మ్. సో దాని తర్వాత నేను కనుక సింప్లిఫై చేస్తే 2ని ఇటువైపు తీసుకొచ్చి B అటువైపు కనుక తీసుకెళ్తే నాకేమవుతుంది, V = 3B అనేది అయితే అవుతుంది. సో ఇది నాకు టర్మ్ అనమాట, మనకి క్రిటికల్ వాల్యూస్లో మనము Bకి ఈక్వల్ చేసేది. సో B = V/3 అవుతుంది. సో క్రిటికల్ వాల్యూస్ అన్నాడు కాబట్టి V/3 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మోలార్ రిఫ్రాక్షన్ ఆఫ్ అ సబ్స్టెన్స్
అనేది ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ ఉంటుందా, డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ ఉంటుందా, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద టెంపరేచర్ ఉంటుందా, ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ టు సమ్ ఎక్స్టెంట్ అండ్ దెన్ డిక్రీజెస్. అంటే మోలార్ రిఫ్రాక్షన్కి టెంపరేచర్కి ఉన్న రిలేషన్ అడుగుతున్నాడు. టెంపరేచర్ పెరిగితే పెరుగుతుంది, టెంపరేచర్ పెరిగితే తగ్గుతుంది, అలాగే టెంపరేచర్కి అసలు సంబంధం లేదు, కొంత టైం వరకు పెరుగుతుంది తర్వాత తగ్గుతుంది అనేది డిఫరెంట్ కండిషన్స్ ఇచ్చాడు అనమాట. వీటిల్లో దేనికి మోలార్ రిఫ్రాక్షన్ టెంపరేచర్కి ఎలా డిపెండ్ అయి ఉంటుంది అంటున్నాడు. సో ఇది మనం చెప్పాలి అంటే ముందు మనము మోలార్ రిఫ్రాక్షన్ అంటే ఏంటో తెలియాలి. ఇదేంటంటే ఒక 1 mole ఆఫ్ ద సబ్స్టెన్స్ కనుక టోటల్ పోలరైజబిలిటీ ఎంత ఉంటుంది అని చెప్పే టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి ఎలా ఉంటుంది అని చెప్పే మెజర్ని మనము మోలార్ రిప్రజెంటేషన్ అంటాము. దీన్ని మనము క్యాపిటల్ ఏతో రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఈ క్యాపిటల్ ఏ అనేది మనకి జనరల్గా 4/3 పై NA ఆల్ఫా అనేది ఫార్ములా అనమాట. అంటే మోలార్ రిఫ్రాక్షన్కి ఇది ఒక ఫార్ములా. NA అంటే మనకి తెలిసి అవగాడ్రో నెంబర్, ఆల్ఫా అనేది పోలరైజబిలిటీ ఆఫ్ అ మాలిక్యూల్. మనం ఏ మాలిక్యూల్ గురించి మాట్లాడుతామో ఆ మాలిక్యూల్ సంబంధించిన పోలరైజబిలిటీ అనమాట. ఇక్కడ మనము లోరెంజ్ రూల్ అనేది ఫార్ములా అనేది అప్లై చేస్తాము. ఫార్ములా అప్లై చేసినప్పుడు మనకి సేమ్ ఏ అంటే మోలార్ రిఫ్రాక్షన్ ఏ అనేది మనకి ఈ ఫార్ములా ఎలా వస్తుంది అంటే RT/P ఇంటూ n² - 1/n² + 2 ఇది ఫార్ములా అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ చూడండి ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T అనేది అయితే వచ్చిందనమాట ఈ ఫార్ములా ప్రకారం. సో అంటే ఏంటి, ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్. ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద స్పెసిఫిక్ రొటేషన్ ఆఫ్ అన్ ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్స్. ఆప్టికల్లీ యాక్టివ్గా ఉన్న సబ్స్టెన్స్ సంబంధించిన స్పెసిఫిక్ రొటేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఆప్టికల్ యాక్టివిటీ అంటే మనకి తెలుసు, ఏదైనా ఒక శాంపిల్ని పెట్టి దాని నుంచి కనుక మనం ప్లేన్ పోలరైజ్డ్ లైట్ పంపిస్తే అది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని, ఒకటే డైరెక్షన్లో ఉన్న లైట్ని ఐదర్ డివియేట్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ కానీ అంటే క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ డివియేట్ చేస్తుంది. దాన్ని బట్టి మనం దానికి ఆప్టికల్ యాక్టివిటీ ఉంది అని చెప్తాము. సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అడుగుతున్నాడు. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్టెన్సా, కాన్సన్ట్రేషన్ అండ్ టెంపరేచర్ మీద ఉంటుందా, అలాగే వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ అండ్ కాన్సన్ట్రేషన్ మీద ఉంటుందా, వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ అండ్ టెంపరేచర్ మీద ఉంటుందా అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. వీటిలో మనకి కాన్సన్ట్రేషన్ మీద అయితే డిపెండ్ అయి ఉండదు. ఎందుకని మనము ఏ శాంపిల్ తీసుకున్నా సరే, ఓ పర్టికులర్ ఒక శాంపిల్ని కనుక మనం తీసుకుంటే దానికి ఉన్న ఆప్టికల్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో, ఒకవేళ కాన్సన్ట్రేషన్ మీద కనుక అది డిపెండ్ అయి ఉంటే డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ దగ్గర డిఫరెంట్ ఆప్టికల్ యాక్టివిటీ ఉంటుంది అని మనం చెప్తున్నట్టు అవుతుంది అనమాట. కానీ అలా ఉండదు. సో అది ఏ కాన్సన్ట్రేషన్ తీసుకున్నా దానికి ఆ మాలిక్యూల్కి సంబంధించిన ఆప్టికల్ యాక్టివిటీ సేమ్ అంతే ఉంటుంది. సో మనకి ఎక్కడెక్కడైతే కాన్సన్ట్రేషన్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుందో అవన్నీ మనకి రైట్ ఆన్సర్స్ కాదు. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంటున్నాడు, ఇక్కడ కాన్సన్ట్రేషన్ అన్నాడు, ఇక్కడ కాన్సన్ట్రేషన్ అన్నాడు. సో మనకి రైట్ ఆన్సర్ అయితే ఇది అవుతుంది అనమాట. అలాగే ఈ టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దాన్ని బట్టి కూడా చేంజ్ అవుతుంది. అలాగే వేవ్ లెంత్ మీద కూడా దాని స్పెసిఫిక్ రొటేషన్ అనేది మనకు డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ అ జీరో ఆర్డర్ రియాక్షన్, మనం ఒక జీరో ఆర్డర్ రియాక్షన్ కనుక తీసుకుంటే హాఫ్ లైఫ్ T12 అనేది ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ రిలేటెడ్ టు ద ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ C0. మనకి జీరో ఆర్డర్ రియాక్షన్లో ఇది కెమికల్ కైనెటిక్స్లో క్వశ్చన్. జీరో ఆర్డర్ రియాక్షన్ తీసుకుంటే T12కి ఇనీషియల్ కాన్సన్ట్రేషన్కి రిలేషన్ ఏంటి అన్నాడు. సో మనకి తెలుసు, ఎప్పుడైనా సరే మనకి జీరో ఆర్డర్ రియాక్షన్ ఎప్పుడైతే తీసుకుంటామో దానికి సంబంధించిన కాన్సన్ట్రేషన్ అనేది మనకి దాని ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ బై 2Kకి మనకి అది ఈక్వల్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో ద సబ్స్టెన్స్ యూజ్డ్ యాజ్ అ న్యూట్రాన్ మోడరేటర్ ఇన్ అ న్యూక్లియర్ రియాక్షన్. ఇది మనము ఎప్పుడైతే న్యూక్లియర్ కెమిస్ట్రీ చదువుతున్నామో అప్పటి నుంచి చదువుతూనే ఉన్నాము. సో లిక్విడ్ నైట్రోజనా, లిక్విడ్ హైడ్రోజనా, లిక్విడ్ అమోనియానా ఆర్ హెవీ వాటర్? ఆబ్వియస్గా ద రైట్ ఆన్సర్ వచ్చేసి హెవీ వాటర్. హెవీ వాటర్ అనేది అంటే D2O అంటాము. సో హెవీ వాటర్ అనేది మనకు మోడరేటర్స్గా, న్యూట్రాన్ మోడరేటర్గా మనము న్యూక్లియర్ రియాక్టర్స్లో యూజ్ చేస్తాము అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. ఓకే, ద మెయిన్ రీజన్ ఫర్ ద ఇంక్రీజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్. టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది మనకు తెలుసు. సో అంటే ఎవ్రీ 10 కొంత టెంపరేచర్ పెరగగానే రేట్ ఆఫ్ ద రియాక్షన్ డబుల్ అవుతుంది అని చెప్తున్నాము. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఇంక్రీజెస్,
the number of the colliding molecules increases, number of the activated molecules increases, the activation energy of the reaction decreases. ఇవన్నీ కూడా మనకి రైట్ ఆప్షన్స్ లానే కనిపిస్తూ ఉన్నాయి, కానీ కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఎప్పుడైతే మనం టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తామో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల నంబర్ ఆఫ్ కొలిజన్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. దానివల్ల యాక్టివేటెడ్ నెంబర్ ఆఫ్ కోర్స్ కైనెటిక్ ఎనర్జీ పెరగడం వల్ల యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, దాని తర్వాత నెంబర్ ఆఫ్ కొలిజన్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి మన ఫస్ట్ స్టెప్ ఇది. అండ్ యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్షన్ అనేది డిక్రీజ్ అవ్వదు. యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్షన్ ఎప్పుడు ఏ కండిషన్లో డిక్రీజ్ అవుతుంది? ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్స్ మాత్రమే మనకి యాక్టివేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది అని మనం నేర్చుకున్నాము. సో మనకి ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఇంక్రీజెస్ అనేది మనము రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రియాక్షన్ రేట్ ఈస్ కంట్రోల్డ్ బై ద స్టీరిక్ ఫ్యాక్టర్ కనుక రియాక్షన్ రేట్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటే దెన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్, అయితే ఆ రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్, లెస్ దెన్ ద నంబర్ ఆఫ్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్, గ్రేటర్ దెన్ ద నంబర్ ఆఫ్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్, నాట్ రిలేటెడ్ టు ద నంబర్ ఆఫ్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్. సో ద రియాక్షన్ రేట్ ఈస్ కంట్రోల్డ్ బై ద స్టీరిక్ ఫ్యాక్టర్తో కనుక ఇది మనకి కంట్రోల్ అవుతూ ఉంటే ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ కనుక దాని మీద డిపెండ్ అవుతూ ఉంటే దాని రేట్ ఆఫ్ ద రియాక్షన్ కంట్రోల్ అవుతుందా లేదా అని ఇది క్వశ్చన్ అనమాట. సో మనము ఇది ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ అవునా కాదా అనేది మనం ఒకసారి కన్సిడర్ కనుక చేస్తే, సో ఇది అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఫార్ములా ఉంది, అదేంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ZP అంటాము. ఏ అనేది మనకి ప్రీ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ అంటాము, అలాగే Z అనేది మనకి ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్, కొలిషన్స్ ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి ఏంటి అనేది, అలాగే P అనేది స్టీరిక్ ఫ్యాక్టర్ అనమాట. సో ఈ స్టీరిక్ ఫ్యాక్టర్ అనేది మనకి యాక్టివేషన్ ఎనర్జీకి అంటే ఈ ఏకి ఈ స్టీరిక్ హిండరెన్స్ అనేది స్టీరిక్ ఫ్యాక్టర్ అనేది ఏ డిఫైన్ చేయడంలో మనం చూపిస్తాం తప్ప మనకి ఈ ఏకి ఏ విధమైన సంబంధము లేదు. సో దానివల్ల మనకి ఏంటది, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద నంబర్ ఆఫ్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్. ఓకే, స్టీరిక్ ఫ్యాక్టర్కి నెంబర్ ఆఫ్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్కి రేట్ ఆఫ్ ద రియాక్షన్కి మనకి సంబంధం లేదు. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి నాట్ రిలేటెడ్ టు ద నెంబర్ ఆఫ్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ అన్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఇట్ విల్ బీ కీప్ మీ మోటివేటెడ్. ఓకేనా? సో మీకు కెమిస్ట్రీలో ఏమైనా పర్టికులర్ డౌట్స్ ఉంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను దానికి సంబంధించిన వీడియో చేయడం కోసం తప్పకుండా ట్రై చేస్తాను. సో విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.